లిటిల్ యూనివర్స్ అనే ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం. ఇప్పుడు లోడింగ్ స్క్రీన్ అయితే పడ్డది గైస్. జస్ట్ ఒక 30 minutes ఆడాలి. 26% ఛార్జింగ్ పెట్టుకొని ఎలా ఆడతా గైస్. ఛార్జింగ్ పెడదామంటే టైం దొరకట్లేదు. స్కూల్లోనే సగం టైం అయిపోద్ది నాకు. పొద్దున్న 10కి వచ్చి 5:30కి స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తా. చాలా కష్టం. 24 subscribers అయ్యారు గైస్. ప్లీజ్ గైస్ ఒక 50 చేసారు. లైవ్ స్ట్రీమ్ పెడదాం. ఫస్ట్ లైవ్లో గేమ్ ఆడదాం గైస్. అందరం ఆడదాం గైస్. ఫ్యాన్స్ అందరూ ఆడదాం. 24 members ఆడదాం గైస్. ఓహో ఎల్లోదా, ఎల్లో దుమిగా గైస్. ఎక్కడ మై లిటిల్ యూనివర్స్ సరౌండింగ్స్లో ఎల్లో ఉంది చూడు, అదే లోడింగ్ది. అది లైట్ ఉంటుంది కదా గైస్, అదే లోడింగ్. అది ఫుల్ ఇటు వచ్చేస్తే లోడ్ అయిపోద్ది గైస్. నెట్ అవసరం మేము గైస్. నెట్ ఆన్ తీసుకున్నాం. నెట్ అసలే వచ్చింది. చదువుకొని అయితే నో మూసుకొని నన్ను డిస్టర్బ్ చేయకుండా వీడియో రికార్డ్ చేసుకొని నెట్ ఆఫ్ చేసుకుందాం గైస్. మనకి ఇప్పుడు వద్దు నెట్. స్కిప్ 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 స్కిప్. స్కిప్ గైస్. మనం స్కిప్లో కూడా ఎంత స్మూత్ ఉంది గైస్ గేమ్. నెట్ ఆన్ చేస్తే స్మూత్ అంతా పోద్ది. We are always connected to Krishna. In fact, we are on lap of Krishna. మన ఎప్పుడు కూడా భగవంతుడితో కనెక్ట్ అయ్యే ఉన్నామండి. కరెక్ట్గా భగవంతుడి వల్ల ఉన్నాం. టైం ఈజ్ మోస్ట్ వాల్యుబుల్. నాట్ వేస్ట్ ఇట్, యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. సమయం అనేది చాలా అమూల్యమైనది. దాని షాక్స్ అమ్మా ఇలా కూడా ఉందా గైస్ నాకు పెంట. Be a part of Krishna's plan. Don't be a part. కృష్ణుడి యోజనలో భాగం ఉన్నాం, దానికి దూరంగా ఉండవద్దు. By flowing towards the ocean, let us make the world beautiful like the river. ఎలా అయితే సముద్రం వైపు నది ప్రవాహం వెళ్తూ ఉన్నప్పుడు సుజలాం సుఫలాం సస్యశ్యామలాం వందే మాతరం. గైస్ ఇదండి గైస్ క్రాఫ్ట్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ భగవానికి జై. శ్రీమద్ భగవద్గీత కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త వృందకి అధ్యాయం వచ్చేసాం. భక్తి యోగం ఎప్పుడు ప్రారంభమైన భక్తి యోగం కూడా తెలియట్లేదు, అంతలోపు అయిపోయింది. భక్తి యోగం చివరి అధ్యాయం. దాని తర్వాత జ్ఞాన యోగానికి చేసేస్తున్నాం అనుకోండి. భగవద్గీత మనకి పూర్తయిపోయింది. అటు వచ్చేస్తున్నాయి. మనకి ఎన్ని కావాలి? ఒక 37 తెలుసుకుందాం. ఉన్నాయి గైస్. ఏం ప్రాబ్లం గైస్ ఇంకా మైండ్ కూడా. వీటిని అలా అప్లోడ్ చేసుకోండి. దానికి ఇంకో పెయింట్ ఉండొద్ది. జీవనంలో ఏదో ఒక పెయింట్ ఉండొద్ది. అదైతే మనకు తెలుసు బాగా. చాలా పెద్ద పెద్ద పెంటలు పెడతారు గైస్ గేమ్స్లో. ఇది చెయ్యి అది చెయ్యి అంటారు. వస్తున్నా ప్లీజ్. కొద్దిసేపు ఒక 20 minutes వీడియో రికార్డ్ చేసుకుంటున్నామా ప్లీజ్. తొందర ఆపేసి. ఎక్కువసేపు ఆడ ఇంట్రెస్ట్ లేదు గేమ్స్. కొద్దిగా ఇంట్రెస్ట్ లేదు ఆడగా. కలిసిపోయిన గేమ్స్. చెస్ కాంపిటీషన్ చెస్ ఆడేసి
రా ప్లీజ్ రా ఆపేషన్ ఆగమా వాడు చదువుకుంటుండు ప్లీజ్ వాడు వస్తుండు చదువుకోవడానికి అబ్బా ప్లీజ్ మాకు కొద్దిసేపు మా నువ్వు కూడా కూర్చోండి మాట్లాడు గైస్ నో డిస్టర్బెన్స్ ఫర్ అన్ హాఫ్ అన్ అవర్ అమ్మయ్యా డిస్కార్డ్ ద హిల్స్ హిల్స్ ఎట్లా డిస్కార్డ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేశాక గ్యాదర్ రాక్స్ అన్ని ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా అక్కడ వస్తుంటాయి లైవ్లో కానీ వెళ్తే మీకు అన్ని అధ్యాయాలు శ్రీమద్ భగవద్గీతకి సంబంధించి మీకు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు జూమ్లో చేరచ్చు భక్తులందరూ కూడా జూమ్లో చేరి అక్కడ మాట్లాడవచ్చు జూమ్లో మాట్లాడాక మళ్ళీ మనం మిగతా విషయాలు కూడా ఒక 15 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం జూమ్లో జాయిన్ అయ్యి హ్యాండ్ రేస్ చేసి వీడియో పెట్టుకుంటే మీకు అవకాశం వస్తుంది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే తప్పకుండా మీ వీడియో ఆన్ చేసి పెట్టుకోండి దీంట్లో అకౌంట్ కూడా పెట్టుకోవచ్చు గైస్ తర్వాత నేను పెట్టేసుకుంటాను నా అకౌంట్ బ్లూ కలర్ చేసుకుంటే దీన్ని అఖిల ఏంటి మా నేను ఇచ్చిన వాళ్ళకే ఇస్తుండేనా హరే కృష్ణ హరే చాలా చాలా పెద్ద సార్లు అయితే మీరు అడిగారు టైల్ పాస్ అంటే ఏంటిది చేస్తుంది నాకు అర్థం కాలేదు ఓహో ఇలా నా ఇవంటే ఇప్పుడు నాకు 25 యాడ్ అయినాయి గైస్ మనము భక్తి యొక్క సేవ మనము భగవంతుని యొక్క విశేషాలు విన్నప్పుడు దాన్ని ఆపాదన చేసుకోవాల్సింది మనకి కాబట్టి ఎవరైతే ఏ పని చేస్తున్నారో వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వాలి అని నిర్ణయించేవాడు భగవాన్ కాబట్టి మనకి ఎటువంటి పవర్ లేదన్నమాట యాక్చువల్గా మనం వీ కెనాట్ సే వాట్ భగవాన్ విల్ డూ విత్ హ్యూమన్ కాబట్టి అది ఆయనకి జీవుడికి ఉండే సంబంధం ఆయన ఎలా చేయాలంటే అలా చేస్తారు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే ధార్మికమైన విషయం వింటామో దాన్ని ఆపాదన చేసుకోవాలి అంటే మనకి స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి నేను ఎలా ఉన్నాను నేను మంచి మార్గంలో ఎలా వెళ్ళగలుగుతాను నేను మంచి మార్గంలో ఇంకెంత బాగా మారగలుగుతాను ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం హరే కృష్ణ అంటే నాకు అంతకాలం రిఫైండ్ అయ్యారు అది కావాలి గైస్ ఆ కాయిన్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి కదా 30 కాయిన్స్ నాకు ఖర్చు అయిపోయినాయి ఇప్పటిదాకా వచ్చిన టోకెన్స్ అవి ఇప్పుడు నాకు అది కూడా క్రాఫ్ట్ కావాలి క్రాఫ్ట్ చేద్దాం మనకేమీ అవసరం లేదు కాబట్టి అయిపోయినాయి అన్ని ఫుడ్ మొత్తం దీనికి పెట్టేసిన ఈజీగా వస్తుందిలే గ్యాస్ ఫుడ్ స్పీడ్గానే ఎక్కువ వస్తుంది Manishwar Prabhu from Saudi Arabia.
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. చాలా సంతోషం. 11 minutes పట్టుద్ది దాకా వేస్తుంది. వీడియో ఎండ్ అయిపోద్ది వేసేపటికెళ్ళ ఎక్స్పాండ్ చేద్దాం ఇప్పుడు. సరిపోయేటట్లేవు కరోనా గుడ్డుతో ఇది ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే గైస్, నాకు అర్థమైందిగా. ఇప్పుడు తీసేసి సెల్ చేసి మీ దగ్గర తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడేస్తున్నారు, ఎవ్వరు కూడా చేయకుంటుంది. నాకు తెలిసి మేము ఎవరితో మాట్లాడాము వాళ్ళని అడ్మిట్ చేయండి అన్నది. ఇంకా చాలా మంది కొత్త వారు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం పాత వారితో మాట్లాడాలి. 40కి 5 వచ్చినాయి కదా. పడుకోవద్దు గైస్, వస్తానులే బేబీ. వస్తున్నా. న్యూ అని ఉన్నది అంతే, పేరు లేదండి. వెయిటింగ్ ఫర్ 10 days అని పెట్టారు బ్రాకెట్లో. చెప్పండి. నమస్కారం గురుజీ. నమస్కారం. మేము ఎప్పటి నుంచో నేను చాలా ముందు నుంచి కూడా చదువుతాను తీసుకున్నానని నాకు అర్థం కాదు. భగవద్గీత మీద చాలా ఇష్టం కానీ అది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అసలు ఏంటి అన్నది ఇప్పుడు చాలా మంచి అర్థమైంది. చాలా సంతోషం అయినా అనిపిస్తుంది. చాలా సంతోషం. చక్కగా మొత్తం పూర్తి భగవద్గీత వినండి. ఇంకా మంచిగా స్వామి చెప్పే తత్వాలన్నీ కూడా బ్రహ్మాండంగా. చాలా సంతోషం. ఓకే గ్యాస్ కూడా దుబ్బేయడానికి వచ్చినాడు, మనం ఆయన దుబ్బేసినాం. మనం మనతో ఎట్టుకుంటూ మాట్లాడిపోద్ది. కృష్ణవేణి మాతాజీ, కృష్ణవేణి అని ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి కృష్ణవేణి గారు. అన్మ్యూట్ చేసుకోవాలండి, అట్లే మాట్లాడచ్చు. సరే ఓకే. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఎవరు ఉన్నారంటే వెయిటింగ్ ఫ్రమ్ 10 days. రోహన్ సింహ అని పేరు. రోహన్ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ నాన్న. 10 రోజుల నుంచి ఎప్పుడు చూస్తున్నాను ప్రభుజీ, మీతో మాట్లాడుతున్నాను. ఎదురు చూస్తున్నాను నాన్న, చెప్తున్నాను. మా తాత వాళ్ళు కూడా మీతో మాట్లాడతానని చూసారు కానీ ప్రస్తుతం ఇక్కడ లేదు. ఓకే, నువ్వేం చదువుతున్నావు? నేను 8వ తరగతి చదువుతున్నాను. చదువుకోవాలన్న మంచి చదువుకో. భగవద్గీత ప్రవచనాలు వింటున్నావు నువ్వు కూడా? వింటున్నా ప్రభుజీ. ఫస్ట్ లో అయితే ఎవరి భాగవతం వింటారు, అసలు ఎవరికి ఇంత టైం చదవడానికి అనుకునేది ప్రభుజీ. ఇప్పుడు కానీ ఇప్పుడు వింటూ ఉంటే మీరు చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. చాలా సంతోషంగా మీకు హ్యాపీనెస్ కలిగించాలంటే నేను చాలా అదృష్టవంతున్నాను. చాలా సంతోషంగా బాగా చదువుకో. ఆల్ ద వెరీ బెస్ట్. శ్రీమతి రాఘవేంద్ర శ్రీకృష్ణ ప్లస్ అంటే 8th క్లాస్ చదువుతున్నారు కానీ ఎంత అందుకే వ్యక్తం చేసుకోవాలి కదా. చాలా సంతోషం ఇస్తున్నారు. వెరీ హ్యాపీ టు కమ్. మా ట్రైలర్ లేపడానికి వచ్చారు ఏంది అసలు పెద్ద ప్లానింగ్. ఓకే నెక్స్ట్ స్కాట్లాండ్. రంజిత్ అని ఉన్నారు పేరు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ అండి. మీరు స్కాట్లాండ్ లో ఉన్నారా? అవునండి. నేను మొన్నే స్కాట్లాండ్ వచ్చాను.
అవును. నేను తర్వాత రోజు చూశాను గురూజీ. మా అమ్మగారికి చెప్పాను, పంపించాను. తర్వాత కనుక్కుంటే ఇంకప్పుడు ఇంక అయిపోయినియి అన్నారు ప్రవచనాలు. ఎడిన్‌బరా వచ్చారు కదా గురూజీ, మేము అక్కడే ఉంటాము. ఓహ్! ఎడిన్‌బరాలో ఉంటారా? మా అమ్మగారు, నాన్నగారు తిరువూరులో ఉంటారు గురూజీ, కృష్ణా జిల్లా. వారు రోజు వింటూ ఉంటారు. అన్ని క్లాసెస్ అటెండ్ అవుతారు. మా అమ్మగారు రోజు దీని గురించి చెప్తూ ఉంటే నేను కూడా ఒకసారి విని నేనంతా మా అమ్మగారు నాన్నగారు కొత్తది కాదు కానీ నిన్ననే ఒక 2 ఎపిసోడ్స్ విన్నాను గురూజీ. చాలా బాగా చెప్తున్నారు. చాలా అంటే రిలీజియస్‌గా కంటే కూడా మీరు ఇప్పుడున్న ఎగ్జాంపుల్స్ చాలా బాగా చెప్తున్నారు అనిపించింది. నాకు బాగా నచ్చింది. నిన్న సరదాగా అనుకుంటూ మీరు మాట్లాడుకుంటూ దేవుడు ఏదో భయపడకూడదని ఓడిపోతే రోజుల్లో దేవుడు భయపడితేనే బెటర్ అన్నారు. నాకు బాగా నవ్వొచ్చింది. నిజంగానే ప్రపంచం అట్లాగే తయారవుతుంది. ఒక చిన్న క్వశ్చన్ గురించి దీన్ని మీరు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరో అవకాశం ఉంటే ఒకసారి చెప్పాలి. నేను మొన్న ఎవరితోనో మాట్లాడుతూ సేఫ్టీకి హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటే వాళ్ళన్నారు నా తలరాత ఎట్లుంటే అట్లయితది. పెట్టుకున్నంత మాత్రాన బతుకుతామా, ఏదైనా అవ్వాల్సి వస్తే అన్నారు. నాకు అనిపించింది ముందు మనం చేయాల్సింది మనం చేయాలి కదా! దేవుడి మీద భారం వేసే ముందు, తలరాత గురించి ఆలోచించే ముందు అనిపించింది. అప్పుడు ఏం చేయాలంటే అండి వాళ్ళకి చెప్పాలి కళ్ళ గంతలు కట్టుకొని నడుపు అని. ఎందుకంటే చూడండి తలరాత అంటే ఏంటి? తలరాత ఏది రాస్తుంటే రాస్తుంది అని ఇంకా మనం పని చేయడానికి ఇంట్లోనే ఉండేది కదా. బయటకి ఎందుకు వెళ్ళాలి? ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి? వచ్చే డబ్బులు ఎలా వస్తాయి అంటే వస్తాయి కదా. అలా కాదండి. కరెక్ట్ విషయం ఏంటి అంటే మనం నిన్న కూడా చెప్తున్నాం. వీ షుడ్ డూ అవర్ బెస్ట్. వీ షుడ్ ఫాలో ద రూల్స్. మనం ఎంత ధార్మికంగా అంటే సమాజంలో ఉండే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ కరెక్ట్గా జీవనం కరెక్ట్గా ఉన్నప్పుడు తలరాత ఏం రాస్తుంది అంటే మనకి ఆపర్చునిటీ రాస్తుంది. ఆపర్చునిటీ ఎలా యూజ్ చేసుకుంటున్నా అది మన చేతుల్లో. మనకి ఏం తలరాతలో రాస్తుంది అంటే నీకు ఫోన్ వస్తుందని రాస్తుంది. ఫోన్తో నువ్వేం చేస్తుంటావో రాసలేదండి. అది మనం డిసైడ్ చేసుకోవాలి. నేను ఫోన్తో మంచి పని చేస్తానా, చెడు పని చేస్తాను, దాన్ని బట్టి నెక్స్ట్ తలరాత ఉంటుంది. నెక్స్ట్ టైం నీకు ఫోన్ వస్తుందా రాదా. కాబట్టి ఇది జస్ట్ ఇట్స్ అన్ మూర్ఖపు వాదన అంటారు చూడండి. అది we have to be careful in this world. We have to do everything very perfectly. మీకు ఆ విషయం తెలుసా? మా గురువు గారితో మేము ప్రయాణం చేస్తున్నాం. ఫస్ట్ నాకు చెప్తారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని. ఒకసారి నేను సీట్ బెల్ట్ పెట్టకపోతే ఇలా 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 అని అంటారు. మళ్ళీ నేను సీట్ బెల్ట్ తీసుకెళ్తాను. ఏదైతే రూల్ ఆఫ్ ది ఏదైతే లా ఆఫ్ ది ప్లేస్ ఉందో దాన్ని ఫాలో అయ్యి తీరాల్సిందే. అది మనం ఒక రకంగా భగవంతుని గౌరవిస్తున్నట్టు. ఎందుకంటే నేను చెప్పాను కదండి, భగవంతుడు జనములలో నేను రాజుని కాబట్టి వారి గొప్ప రూల్స్ కూడా ఫాలో అవ్వడం ఒక మనం భగవంతుడికి ఇచ్చే రెస్పెక్ట్ చాలా ముఖ్యం. ఓకే, నెక్స్ట్ స్పీక్ టు ఇలా ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. కాంతా మాతాజీ అన్న పేరు. కాంతా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చాలా చాలా థ్యాంక్స్ భగవంతుడికి మీతో మాకు లైవ్ కలిపినందుకు. రోజు నేను చూస్తున్నాను ప్రభు ఈ 10 days 11 days నుంచి కూడా. అయితే నిన్న మీరు ఒకటి చెప్పారు కదా, భగవంతుడిని మనం ఎప్పుడైతే అక్కడ సరెండర్ అవుతామో ఆయన ఏదో మన కష్టాలు తీర్చుతారు కాదు ప్రభు. మనకు వచ్చిన కష్టాలని మనం ఎలా దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలో అది మాత్రం చేస్తారు. అది నా లైఫ్ లో చాలా చాలా అన్నమాట. ఒక కష్టం నిజంగా ధైర్యం నాకు ఎవరు ఇచ్చారు. 2 minutes అంటే నాకు 2 hours సమానం గైస్. ఆ మాత్రం ఉంటుంది మనకి. 2 minutes అంటే 2 hours సమానం. ఛార్జింగ్ ఎక్కితే ఛార్జింగ్ ఒకటి ఉంది. ఛార్జర్ పని చేయట్లేదు నాది. అసలు ఇది నా ఛార్జర్ కూడా కాదు.